తన అవయవాల్లో పాపం పోరాడుతుంది. వీటితో ఆయన దినదిన వాటిని ఆత్మ ద్వారా చంపేసుకుంటున్నాడు. చంపేకున్నాడు కాబట్టి బతికాడు ఆయన. వాటితో యుద్ధం చేసి చంపాడు కాబట్టి బతికాడు ఆయన. బతికి ఎక్కడున్నాడు ఇప్పుడు? పరదైసులో ఉన్నాడు. చూసారా, పరదైసులో ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట చూద్దాం. గలతీ పత్రిక 5:24 చూద్దాం. మనం కూడా ఆ విధంగా మనలో పోరాడుతున్నటువంటి సాతాను యొక్క లక్షణాలతో యుద్ధం చేస్తేనే తప్ప, వాటిని చంపితేనే తప్ప, వాటితో సవాలు చేసి యుద్ధం చేస్తే తప్ప నువ్వు దేవుడి కుమారుడు అవుతావు. ఆత్మ ద్వారా నడిపింపబడాలి అని అంటే వాటిని చంపాలి. ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వాటిని చంపేసేస్తారు. ఆ క్రియల్ని, ఆ లక్షణాలని, సాతాను యొక్క పాపపు లక్షణాలను చంపేస్తారు. వారే దేవుడి కుమారులుగా ఉంటారు. వారికే పరలోకం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. గలతీ పత్రిక 5:24 వచ్చిన చదువమ్మ. ఇట్టి వాటికి ఈ విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు. మనం ఎవరి సంబంధులమి? ఒకప్పుడు ఎవరి సంబంధులమి? బాప్తీసం తీసుకోకముందు దెయ్యపు సంబంధులమి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నాక ఎవరి సంబంధులు అయ్యాం? క్రీస్తు యేసు సంబంధులు అయ్యాం. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధమైనటువంటి మనము శరీరము దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నాము. వాటికి మనకి సంబంధం లేదు. సంబంధం ఉంది అని అంటే అర్థం ఏంటి? వాటికి మనకు సంబంధం ఉందంటే అర్థం ఏంటి? సాతాను యొక్క లక్షణాలు మనం అనుసరించి నడుస్తున్నాము. అంటే సాతాను లక్షణాలు మనల్ని జయిస్తున్నాయి. అవి మనల్ని, మన ఆత్మని చంపుతున్నాయి. నిజంగా భూమి మీద ప్రాణం పోయినాక నరకానికి పోతాం. అంటే దాని ద్వారా మనం చంపబడుతున్నామా? లేదంటే దాని లక్షణాల ద్వారా మనం చంపబడుతున్నామా? లేదంటే దాని లక్షణాలని మనమే చంపుతున్నామా? దాని వీరత్వపు లక్షణాలని మనమే చంపుతున్నామా? ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది మన మధ్య, మనలో? ఒక్కసారి ప్రతి ఒక్కరము ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ భక్తి అనేది జీవ మరణాల మధ్య. నిత్య జీవమా, నిత్య నరకమా? ఏంటనుకుంటున్నారు? నిత్య జీవమా, నిత్య నరకమా? ప్రాణం పెట్టాడు ఆయన ప్రేమ. శాశ్వతంగా నిన్ను ప్రేమించాలని, శాశ్వతంగా నీకు నిత్య జీవం ఇవ్వాలని కలవరి శిలువలో బలైపోయాడు. ప్రాణం పెట్టిన ప్రేమ అయింది. అలాంటి ప్రేమ నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? నువ్వు జయించాలని, నువ్వు పరలోకానికి రావాలని, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని, సాతాను తలను చితక తొక్కాలని నీకు వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. విశ్వాస వీరులుగా ఈ లోకాన్ని జయించే వీరులుగా ఉండాలని, నిజమైన విశ్వాసం ఏంటో మీకు చెప్పాడు. చూసారా? ఇది కలిగి మనం ఈ లోకాన్ని జయించాలి ప్రియమైన